ప్రార్థన ఎలాంటిదో, విశ్వాసం ఎలాంటిదో మీరు ఈ అద్భుతమైన చూస్తే మీరు మంచి విశ్వాసులే, మంచి ఆత్మీయులే. మీరు ఇది కూడా నిర్లక్ష్యం చేస్తే, ఎవరి వైపు చూస్తే మీరు ఇంకా విశ్వాసులే కాదు, మూర్ఖులు అన్నమాట. కాబట్టి అవిశ్వాసులుగా ఉంటే ఏది కూడా పనికిరాదు. ఆత్మీయంగా ఉంటే అన్ని విషయాలను కూడా దేవుడు సమర్థవంతముగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అల్లరికి చెప్పాలి. దేవుడు అల్లరికి ఆరాధన చేస్తున్న సమయంలో ఖచ్చితంగా ఒక్కసారి మాట్లాడతాడు. దేవుడు ఒకరితో మాట్లాడతాడు, లేదు అది అయిపోయిన తర్వాత ఇంకొకరితో మాట్లాడతాడు. అది అయిపోయిన తర్వాత వీళ్ళ కాముగా ఉంటుంది ఈ అమ్మ, ఇతను కాముగానే ఉంటాడు, ఇంకొకరితో మాట్లాడతాడు. దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటే ఆవిడ అయిపోయిన తర్వాత, అతను అయిపోయిన తర్వాత ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాడు. దర్శనం రూపంలో మాట్లాడుతూ ఉంటాడు, కళల రూపంలో మాట్లాడుతూ ఉంటాడు, భాషలతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు ఏదో ఒక రీతిగా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మా దైవజనుల్లో విశ్వాసం ఉంది, మా దైవజనుల్లో ప్రార్థన ఉంది, మా దైవజనుల్లో దేవుని కోసం ఆసక్తి ఉంది, మా దైవజనుడిని దేవుడు వాడుకుంటున్నాడు, మా ప్రార్థన సేవకుడు ప్రార్థన ద్వారానే మేము ఎలాగున్నాము అనుకున్న వారు మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళు నమ్మిన వారు, నమ్మలేని వారు ఎలాగుంటారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వారంలోనే 7 వారాలు సమాధానం గారి ఇంటికాడ, కోడలి ఇంటికాడ ప్రార్థన పెట్టాను. 7 వారాలు ప్రార్థనలోని మొదటి వారంలోనే ఏం జరిగిందో తెలుసా? టెస్టులకు వెళ్ళారు. లేదు ఆపరేషన్ చేసేస్తాను అన్నారు. మైండ్ ఆపరేషన్ చేసేసారు. 2వ వారంలోనే మళ్ళీ రిపోర్ట్కి వెళ్ళారు, మంచి రిపోర్ట్లు వచ్చినాయి. 3వ వారంలోనే కుట్లు పేశారు. 4వ వారంలోనే ప్రశాంతంగా. స్కూల్లో 4వ వారంలో పిల్లలకి స్కూల్లో 10 మందిని ఎంచుకుంటాడట. వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థ కూటానికి వాళ్ళు 10 మందికి సైకిల్ ఇస్తారట. ప్రభువా నాకు సైకిల్ కావాలని ప్రార్థించిందంట. నా పిల్లలు నడిచి వెళ్తుంది, ఏదో ఒక రీతిగా సహాయం దయచేయని ప్రభు 4వ వారంలో ప్రార్థన చేస్తే పిల్ల పేరు మొదటగా వచ్చిందట. అలాగే ప్రార్థనలో శక్తి ఉంది. ఎవరిలో శక్తి ఉంది? డబ్బులు కలిగిన వాళ్ళతో శక్తి ఉందా? లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళ శక్తి ఉందా? ప్రార్థనలో శక్తి ఉంది. శక్తివంతమైంది ప్రార్థన. ఆ శక్తివంతమైన ప్రార్థన ఏమైందో తెలుసా? రోడ్డు మీద తిరుగుతూ బండి మీద వెళుతూ మందిరములో ఉంటూ బలిపీఠము పట్టుకొని ఏం చేస్తున్నానో తెలుసా? ఆకాశము స్వాధీనంలో పరచుకోండి నాయన, మబ్బులని స్వాధీనంలో పరచుకోండి నాయన, వర్షాన్ని స్వాధీనపరచుకోండి నాయన. మళ్ళీ ఇంకో ప్రార్థన చేశాను తెలుసా? ఇలాగ చూడండి, బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదవండి, వినేటప్పుడు వినండి. అన్నం తింటూ టీవీ చూశారనుకో, పావు కేజీ అన్నం తినీకన్నా 1/2 కేజీ అన్నం తింటారు. సన్నగా ఉన్న వాళ్ళు లావు అయిపోతారు. అప్పుడు థైరాయిడ్ వస్తుంది, రోగాలు పెరిగితాయి, అన్నీ పెరిగిపోతాయి. వినవలసిన టైంలో వినండి, చదవలసిన టైంలో చదవండి, చేయవలసిన టైంలో చేయండి. అది కానీ అక్రమమైతే అక్రమము చేయవారులారా. ఆమేన్. బయటికి ఎవరిని కూడా వెళ్ళనివ్వకండి. ఓకే. సండే స్కూల్ పెట్టకపోవడానికి కారణం అదే, కాలువ సైడ్ ఉండదని. ఏదో మా ఊళ్ళో సండే స్కూల్ పెట్టారు, మా ఊళ్ళో అలా పెట్టారు, ఇలా పెట్టారు. లేదు, నువ్వు మంచిగా ఉంటే నీ పిల్లలు కూడా మంచిగానే ఉంటారు. చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, మన ఇద్దరం కదా ఆమెనని చెప్పడం. ఓకే, మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు. మేము కరెక్ట్గానే ఉన్నాం, మీరు కరెక్ట్గా లేరు. ఇప్పుడు ఆమెను అనరు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ ఉన్నదప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడుతున్నదప్పుడు ఇదేదో లోకంలో ఉన్న సంఘాలు కాదు ఇవి.
దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. ఆయన శరీరము దారిపోసాడు సంఘాని కోసం. పేగులు తెగిపోతాయండి ఒక ఆత్మ రక్షించాలి అంటే. ఊరు అవతల నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ముగ్గురు వస్తారు. పెద్ద పెద్ద సేవకులు ఆ ఊర్లో ఉంటారు. ఆ పక్కనే ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. దేనికోసం వస్తున్నారండి? ఆ మూల నుంచి వీళ్ళ ముగ్గురుని, సంసోన్ గారు, విమల గారు, బెనర్జీ చెల్లిని. ఎందుకు వస్తున్నారండి? అక్కడ పెట్టేసుకోవచ్చు కదా, నరసమ్మనే మార్కుని, అలా 2 ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ. ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఎందుకు రావాలండి? వాళ్ళని ప్రార్థన చేయడానికి, వాళ్ళ ప్రార్థనలో నడిపించడానికి, వాళ్ళ కార్యాలు జరగడానికి, ఈ స్థితిలో వాళ్ళు ఉండడానికి పేగులు తెగిపోయినాయండి ప్రార్థన చేయడానికి. భారం కలిగి ప్రార్థన చేస్తున్నానండి. వాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసము కూడా. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల యొక్క క్షేమము కోరతాడు తప్ప నాశనానికి కోరడండి. ఎలా కోలంగా చేసేది కాదు సేవ. ఎటువైపు అటే వెళ్ళిపోయేది కాదు విశ్వాసి యొక్క జీవితం. వింటున్నారా? విశ్వాసి జీవితం ఎలా ఉండాలో తెలుసా? స్టాండర్డ్ లైఫ్, స్థిరమైన జీవితంగా ఉండకూడదు. సంచలనాత్మకంగా సముద్రము పొంగినట్టుగా పొంగిపోకూడదు. సముద్రము చిన్న అల వచ్చింది ఒకసారి, తర్వాత పెద్ద అల వచ్చింది. అలాగుండిపోకూడదు. వర్షాకాలంలో భక్తి ఒకటి, వేసవకాలంలో భక్తి ఒకటి, శీతాకాలంలో భక్తి ఒకటి, క్రిస్మస్ సీజన్లో భక్తి ఒకటి, ఉపవాస కోటాల్లో భక్తి ఒకటి. అలా ఉండకూడదు. నీ భక్తి ఒకే రీతిగా ఉండాలి. నా ప్రసంగాలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? పాయింట్ వేర్ మెసేజ్. అది కొంతమందికి ఎలా ఉంటుందో అలవాటు అయిపోయి బోరుగా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ కొంతమందికి వాక్యాలు కావాలి, చూపించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు? చదువుదాం యోబు గ్రంథం. ఇప్పుడు ఇలాగ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఎలాగంటే చాలా ఇష్టమంట. చదువుదాం. పాయింట్ వేర్ మెసేజ్ కావాలా? స్టోరీస్ మెసేజ్ కావాలా మీకు? లేకపోతే ఒక స్త్రీ కోసం చెప్పాలా? లేకపోతే ఒక పురుషుడి కోసం చెప్పాలా? దేనికోసం చెప్పాలి? రుచుల కోసం అలవాటు పడిపోయారు మీరు. దేనికోసం? యోబు గ్రంథం 1 అధ్యాయంలో, 2 అధ్యాయంలో, 3 అధ్యాయంలో నాకు తెలియదు, కానీ 5వ వచనంలో మాత్రం దేవుడు నీతో మాట్లాడిన మేలు, దేవుడు నీతో వాదించిన మేలు అని రాయబడుతూ ఉంటుంది. ఎలా తిరగేస్తారో నాకు తెలియదు, నేను చెప్పను. పర్వాలేదు, టైం అయిపోయినా పర్వాలేదు, ఎతికేయండి, నాకు అవసరంలా. పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు. బైబిల్ తెరిచేదే వారానికి ఒక్కసారి. సేవకుడు కనపడ్డు మీకు, నాకు తెలియదు, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, నేను చెప్పను. ఎక్కడ? యోబు గ్రంథంలోనే ఉంటుంది. యోబు గ్రంథములో 1 అధ్యాయం కానించి 5 అధ్యాయాల వరకు, 10 అధ్యాయాల వరకు ఉంటుంది. 1 అధ్యాయం నుంచి 10 అధ్యాయాల వరకు ఏ అధ్యాయంలో ఉంటుందో 5వ వచనంలో ఉంటుంది. ఎక్కడది? 11వ అధ్యాయం 5వ వచనం. ఓకే, ఇప్పుడు అందరు తీసారా? ఓకే. దేవుడు నీతో మాట్లాడిన నీకే మేలు, దేవుడు నీతో వాదించిన ఆయన
నీతో మాట్లాడిన నీకే మేలు, నీతో వాదించిన నీకే మేలు. దేవునికి స్తోత్రం. ఆ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్ తీస్తున్నారా? మొదటి చరణం ఒక్కలు చదవండి. బెనర్జీ నువ్వు చదువు నాయన. ఏలో కొంచెం గలిబిలిగా ఉన్నారు వీళ్ళందరూ. యెహోవా, ఇలా చూడండి, ఒకసారి వెనక తిరిగి చూడండి, ఒకసారి వెనక తిరిగి చూడండి బెనర్జీ. ఇంకా నేనేమో నిలబడమని చెప్పానా? నిలబడమని చెప్పానా? వాక్యం చదివేటప్పుడు నిలబడి చదవండి, స్వరమెత్తి చదవండి. ఎందుకులే నా పిల్లలు అలా పెరుగుతారులే మంచిగా అనుకున్నాను. ఇక నుంచి అలాగా పెంచను, బెత్తం వాడతాను. స్తోత్రం చెప్పట్లేదు. ఇప్పుడు ఏం వాడతాను? భయభక్తులు కలిగిన వాడు మాత్రమే, చెప్పండి, భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఎలాగుండాలో అలాగుంటాను. ఇప్పుడు నేను ఎలాగుండాలో అలాగుంటాను. భయభక్తులు కలిగిన వాడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. ఓకే, మీరు ఆశీర్వదించబడాలి అంటే ఎలా ఉండాలి? భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. చదువు నాయన. యెహోవా, నా మాట చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుని ఉన్నాను. చదవండి. నీవు దుష్టత్వము చూచి ఆనందించువాడవు కావు, చెడుతనమునకు నీ యొద్దకు చోటు లేదు. చాలు. ఓకే, ఇక్కడ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు, వచ్చే వారం నుంచి ఒక నోట్బుక్ తీసుకురండి, ఒక పెన్ తీసుకురండి. నేను ప్రతిరోజు కూడా, ప్రతి వారము కూడా నేను ప్రశ్నాత్మకంగా అడుగుతూ ఉంటాను. ఖచ్చితంగా రాస్తూ ఉంటే గుర్తుంటుంది, రాసుకోకపోతే గుర్తుండదు. తెల్ల మొక్కలు వేసుకుని చూడాలి. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు? నరసమ్మ, నీకేమైనా జ్ఞాపం ఉందా? బెనర్జీ, నీకేమైనా జ్ఞాపం ఉందా? నేను మిమ్మల్ని ఇద్దరినే కాదు అడిగేది, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఎప్పుడు రక్షణ తీసుకున్నావు? మైండ్లో పెట్టుకోవాలి. అది నీ పుట్టినరోజు. అప్పుడు స్తుతికోటం పెట్టుకుని దేవుడు పాత జీవితాన్ని నుంచి కొత్త జీవితంలోనికి దేవుడు నన్ను అడుగు పెట్టించాడు, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, దేవుడు ఆయన వాక్యము నాతో మాట్లాడి నన్ను మార్చి, నా పరిస్థితిని మార్చి ఈ స్థితికి తీసుకొచ్చిందని కృతజ్ఞతగా సాక్షిగా నిలబడాలి అప్పుడు నువ్వు. ఆమేన్. అది బర్త్డే, న్యూ లైఫ్, కొత్త జీవితం. కొత్త జీవితాన్ని అవలంబించాలి. సంవత్సరం అయిపోయింది. రాము ఇల్లు కట్టుకుని సంవత్సరం అయిపోయింది మొన్న. ఆ రోజు మా ఇంటికి రండి అన్న మాట అన్నారా? మీరు కాదు, ఇంకెవరైనా. పెళ్ళికి పెళ్ళి అయింది, యానివర్సరీ చేసుకుంటున్నాం, బర్త్డే చేసుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. ఎంతకాలం బట్టి ఇల్లు లేదురా నీకు? ఎంతకాలం బట్టి మీకు ఇల్లు లేవు? ఎంతకాలం బట్టి ఏమండి పరిస్థితులు బాగోలేదు? అన్ని సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరము కూడా బర్త్డే కానీ, యానివర్సరీ కానీ, ప్రతి విధమైన కార్యాలు చేసుకుంటూ ఉంటున్నాం. కానీ దేవుడు ఇచ్చాడు కదా మనకి. ఆ రోజు స్తుతికోటం పెట్టుకో, నలుగురిని పిలుచుకో. ప్రార్థించాడు కదా గృహం కోసం, ప్రార్థించాడు కదా పిల్లల కోసం, ప్రార్థించాడు కదా పెళ్లి కోసం, ప్రార్థించాడు కదా బర్త్డే కోసం, ప్రార్థించాడు కదా పొలం కోసం, ప్రార్థించాడు కదా వ్యాపారం కోసం, ప్రార్థించాడు కదా ఉద్యోగం కోసం, ప్రార్థించాడు కదా పిల్లల చదువుల కోసం. సేవకుని పిలుచుకో, చావుకును పిలుచుకొని అడుగుపెట్టి మోకరించి నట్టింట్లో ప్రార్థన చేయి. ప్రార్థన చేయమని కోరు, బ్రతిమలాడు. మా ఇంటికి రండి దైవజనుడని ప్రార్థన చేసుకో. అన్ని యానివర్సరీలే చేసుకుంటున్నాం, అన్ని జ్ఞాపకం ఉంటున్నాయి. దేవుని వాక్యం జ్ఞాపకం ఉండదు. దేవుని వాక్యము జ్ఞాపకం పెట్టుకో.
డబ్బులు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం ఉంటుంది, బంగారం ఎక్కడ పెట్టావో జ్ఞాపకం ఉంటుంది, ఎవరి దగ్గర అప్పు తెచ్చావో జ్ఞాపకం ఉంటుంది, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావో జ్ఞాపకం ఉంటుంది, ఎవరు ఏ మాట అన్నారో జ్ఞాపకం ఉంటుంది, ఎవరు ఏ మాట అనలేదో జ్ఞాపకం ఉంటుంది, ఎవరు ఏం చేస్తున్నారో జ్ఞాపకం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో అవి జ్ఞాపకములేవు నీకు, అవి జ్ఞాపకములే. స్థిరపడు. నీ మైండ్ని, నీ మనస్సుని, నీ ఆలోచనలను దైవికముగా నడిపించు. ఆత్మానుసారులు చెప్పాలి, ఆత్మానుసారులు అందరూ చెప్పాలి. ఆత్మానుసారులు సగం నేను కాదు, సగం మూరి కాదు. మీరు ఎప్పుడో వస్తారులే, నేను ఎప్పుడో చెప్తానులే కదా అని అయిపోయింది జీవితం. సగం ఏజ్ అయిపోయింది, సంఘానికి సగం వయసు అయిపోయింది. ఇంకా ప్రార్థన లేదు, ఇంకా ఆరాధన లేదు మనస్ఫూర్తిగా, ఇంకా క్రమం లేదు, ఇంకా పద్ధతి లేదు. అందరూ చెప్పడమే, అందరూ చెప్పించుకోవడమే, ఏమో ఆలోచన లేదు. నీ కుటుంబానికి ఒక క్రమం ఉంది. పొద్దుటే లేచి షాప్ తీస్తే పోతే కానీ పని అవ్వదు మనకి కదా. పొద్దుటే లేస్తే కానీ ప్రార్థన చేయకపోతే కానీ పని అవ్వదు మనకి. పొద్దుటే లేచి వ్యవసాయం దగ్గరికి వెళితే కానీ ఆ రైతుకి పని అవ్వదు. పొద్దుటే లేచి పేడకలు తీస్తే కానీ ఆ పేడ ఆ పాడికి పని అవ్వదు. పొద్దుతే కానీ పనిలోకి వెళితే కానీ బ్రష్ పట్టుకుంటే కానీ పని అవ్వదు మనకి. పొద్దుతే కానీ ఫ్యాక్టరీకి వెళితే కానీ మనకి పని అవ్వదు. ఏం చేయాలప్పుడు మనం? ఉదయాన్నే లేచి, దేవా నీ రెక్కల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని వాక్యం సెలవిచ్చిన రీతిగా నా రెక్కలు సుఖంగా ఉండాలి ప్రభువా, నా కోసం ప్రార్థించేవారు కుటుంబం బాగుండాలి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని ఆ ప్రయాణాన్ని కొనసాగించు, ఆ పనిని కొనసాగించు. ఏ విషయంలోనూ కూడా దేవుడు నిన్ను మర్చిపోడు, ఏ విషయంలోనూ కూడా దేవుడు నిన్ను మర్చిపోడు. మర్చిపోతున్నావురా. క్రమము, ఒక పద్ధతి. ఆల్ నైట్ ప్రార్థన అనేసరికి తెల్లవారులు ఉండేవాళ్ళం. తెల్లవారులు కాదు కదా, ఒక అరగంట ఉండలేకపోతున్నాం. అరే రోజు ఉన్న కుటుంబమే, రోజు ఉన్న పెంపకమే, రోజు ఉన్న విధానమే, రోజు ఉన్న పనులే. దేవుని కోసం ఏం కేటాయిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడితే నీకే మేలని దేవుడు చెబుతున్నాడే. తెల్లవారులు నిలబడి మాట్లాడగలదు నువ్వు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ప్రియా దేవుని బిడ్డలారా, చెబుతాం. ఇంకా కొన్ని ప్రాంతాలే చెబుతూ ఉన్నాను. ఏమండి, 10 గంటలకు వాక్యం ఇచ్చి 9 గంటలకు వాక్యం ఇచ్చేవారు బనం. ఊరికినే కాదు, నీ సేవకుడు ఎప్పుడు కూడా, నీ దైవజనుడు ఎప్పుడు కూడా బలిపీఠం దగ్గర ఉండి అబద్ధాలు కానీ కబుర్లు కానీ 99% రాదు అని చెప్పాను. ఇప్పటికీ కూడా రాదు నా దగ్గరికి. చెబుతూ ఉన్నాను నా ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకుని చెబుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుని పట్టుకుని చెబుతున్నాను. 9 గంటలకి 9:30కి వాక్యం ఇచ్చేవారు, 1 గంటలకు వదిలేవాడిని. తెల్లవారు మీదే మెసేజ్ నువ్వు చెప్పేవారు. 1 గంటకి ట్రీ బ్రేక్. హరిబాబు గారు 1 గంటకి ట్రీ బ్రేక్. గంట అరగంట అటు ఇటులో సంఘస్థులు ఒక్కరు కూడా కిక్కిరిమని పోయేవారు కాదు. అందరూ ఇంజనీర్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు పట్టుకుని మందిరములోనే పడుకునేవారు. ఇప్పటికీ కూడా జరుగుతుంది అలాగా, ఇప్పటికీ కూడా జరుగుతుంది. నీ పిల్లలకు కావాలనుకుని ఇంట్లో పడుకోబెట్టుకుంటే కుదరదు. దేవుని సన్నిధిలో పడుకోబెట్టు. వారు రాబోయే రోజుల్లో కలెక్టర్ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, ఆర్ఐ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఏదైనా సమాజానికి దేవునికి ఉపయోగపడే పనిముట్టులుగా ఉంటారు. నువ్వు ఇంట్లో పడుకోబడితే నీకు ఉపయోగపడరు, నీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడరు, నీ తల్లిదండ్రులకి అనగా నీకు కూడా ఉపయోగపడరు. మొద్దులైపోతారు. వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోతుందో తెలుసా? అక్కడే ఉండిపోద్ది, ముద్దలాగా అయిపోద్ది. ముద్దలాగా అయిపోయి మైండ్ షార్ప్గా అవ్వదు, పని అవ్వదు. దేవుని పరిచర్యలో కొనసాగించండి, దేవుని పనిలో నిమగ్నం అవ్వండి. ఎవరైతే భక్తి ఉంటుందో, ఎవరైతే భయం ఉంటుందో, ఎవరైతే విశ్వాసం ఉంటుందో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వాళ్ళే ఆశీర్వదించబడతారు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు. ఓ సన్న మినిస్ట్రీకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, లేకపోతే అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూడకూడదు నేను చెప్పట్లా. నువ్వు ఎక్కడికన్నా పో, నీలో స్టాండర్డ్ లైఫ్ కావాలి. నువ్వు ఇక్కడ స్థిరముగా ఉంటే ఎక్కడికి వెళ్ళవు. నువ్వు నీ సేవకుడు కావాలని కోరుకుంటే ఏ సేవకుని కోరుకో. నువ్వు
నీ ఆలోచన మాత్రం పెద్దగా అయిపోతుందన్నమాట. అందుకని నీ మైండ్ సెట్ని సరి చేసుకోండి, కొంచెం సరి చేసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అల్లరికి కర్త కాదు. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట మాట్లాడే రకం కాదు వాక్యము కలిగిన వాళ్ళు. గొప్పలు చెప్పుకో అవసరం లేదు, డాంపికమైన కౌరులు చెప్పుకో అవసరం లేదు. దేవుడు నీతో మాట్లాడితే తను తాను చెప్పాలి. వస్తావు, ఆరాధన చేస్తావు, ఏదో పెద్ద పన్నున్న దానిలాగా వెళ్ళిపోతావు, పన్నున్న వాళ్ళలాగా వెళ్ళిపోతావు. దేవుడికి మించిన పని ఉంటే వెళ్ళిపోవచ్చు, నష్టం ఏమీ లేదు. దేవుడు వద్దు నాకు చాలు ఇచ్చిన ఆశీర్వాదం అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అరే, ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతున్నామే. దేవుని వాక్యము కుటుంబాన్ని మారుస్తుందండి, పరిస్థితులను మార్చేస్తుందండి. జయంతి వాళ్ళ ఇంటి ఎదురుకుండా మురళి అని ఒక ఆయన ఉన్నాడు. పెళ్ళయింది, 2 పిల్లలు. దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నవాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడంటే వాక్యంతో, ఆదివారం నాడు పని మానేయని, ఆరాధన నువ్వు ఎగ్గొట్టి పనిలోకి వెళ్ళిపోతున్నావు అంటే వదిలిపెట్టేసి డిగ్రీ చదువుకున్నాడు, మంచి టైపిస్ట్, మొత్తం జాబులన్నీ వెతికాడు. ఆదివారం సెలవు ఏమని అన్నారట. ఎవడకు కావాలి, దేవుడు పోషిస్తాడు బాబు. జేబులో ₹1 కూడా ఉండదు ఆయనకి. అలాగే తన భార్యని, తన తల్లిదండ్రులను అలాగో పట్టుకుని, వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో చిన్న పెన్షన్ ఏదో వస్తుంది అలా పట్టుకుని ముందుకు వెళుతూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో నీలాంటి యవనస్తులు ఎలా ఉంటారండి? ఎంజాయ్ చేద్దాం, శుభ్రంగా తిరిగిదాం, అటు ఇటు, లగ్జరీ లైఫ్ అంటారు కదా, అలాంటిది ఏం కోరుకోలేదు. ఆదివారం ఎవరు సెలవిస్తాడో వాడి దగ్గరే నువ్వు ఉద్యోగం చేస్తానని సమర్పించుకున్నాడు. మొన్న వచ్చింది చిన్న ఉద్యోగం. ఇది వరకు బెనర్జీ చేసేవాడు ఆ ఉద్యోగం, మెడికల్ రిప్రజెంటేటివ్గా. ఎంతో కాదు, 8,000. 8,000కి తగ్గట్టుగా ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆదివారం భార్య పిల్లల్ని తల్లిదండ్రులు పట్టుకుని ఆరాధిస్తున్నాడు. ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు? ఎవరికి మర్యాద ఇచ్చాడు? ఎవరికి విలువిచ్చాడు? ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోతావా? ఏదైనా పని ఉంటే వెళ్ళిపోతావా? దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుడు నీతో ఎలాగ వాదిస్తాడు? ఎలాగ దెబ్బలాడతాడు ఆయన నీతోటి? ఒక్కొక్కసారి మనం పిల్లలతోటి దెబ్బలాడుతూ ఉంటాం. మనం అన్నాడు, వాళ్ళు మన మీద దెబ్బలాడతారు. ఎందుకు అలాగా ఎలాగా అని. అవునా కదా? అలాంటిదప్పుడు మనకే సంతోషమే. కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి నవ్వుకుంటాం. నేను బయటికి వెళ్ళిపోయి నేను నవ్వుకుంటాను. అబ్బాయి ఎంత తెలివిచ్చేయడరా దీనికా అని అనుకుంటాను. బళ్ళు దానికి ఒక్కొక్కసారి నాతో దెబ్బలాడుతూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటాను. ఇక్కడ దెబ్బలాడేస్తాను, బయటికి వెళ్ళిపోయాక బండి మీద వెళ్తున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటాను. అది నన్ను తిట్టినా, నేను దాన్ని తిట్టినా, ఇంకా ఏదేమైనప్పటికీ కూడా ఎంత జ్ఞానం వచ్చేసింది దానికి, లేకపోతే ఎలా తెలివితేటలు వచ్చేసినాయి అని. దేవుడు నవ్వుకుంటాడు, నిన్ను చూసి సంతోషిస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అంత మాట నీతోటే ఒక ఆశ కలిగి ఉంటాడు. నీతో వాదించిన మేలు, నీకే మేలు. ఇవన్నీ తలుచుకుని అలా బయటికి వెళ్ళి వస్తా ఏ జ్యూసో, వస్తా ఏదోటి పట్టుకుని వస్తాను, తెచ్చేసావా అంటది, తాగేస్తుంది. వాదించినా నీకే మేలు, దెబ్బలాడినా నీకే మేలు అంటున్నాడు. కానీ ఆయన దగ్గర ఉండడమే నీకు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే స్థిరంగా నీ మనసు లేదో, ఖచ్చితంగా ఎలా ఉంటుందో చెప్దాం ఇప్పుడు, ఓకేనా? ఎలా ఉంటుందో చెప్తాం. వాడంట దుష్ట మృగముతో ఉన్నాడంట, చెడు సహవాసంతో ఉన్నాడంట, చెడ్డ బుద్ధితో ఉన్నాడంట, చెడ్డ ఆలోచనతో ఉన్నాడంట. 10 నిమిషాల్లో నేను దేవుని వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. చెడ్డ తలంపుతో ఉన్నాడంట. వాడు చెడపడమే వాడు తలాంతంట. వాడి పేరు హిజ్కియా కుమారుడు. వాళ్ళ తండ్రి మంచి ప్రార్థనాపరుడైతే, వాళ్ళ తండ్రి బలిపీఠములు కట్టినట్లయితే, వాళ్ళ తండ్రి మంచిగా దేవుడిని ఆరాధిస్తూ మంచి ఆత్మీయంగా ప్రార్థన చేస్తూ ఆయుష్కాలం పొందుకుంటే, వాళ్ళ కొడుకు ఏం చేశాడు? చదువుదాం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం. దీన్ని ఎలాగ పెట్టి కూర్చోండి.
కీర్తన గ్రంథం, యోబు గ్రంథం, దాన్ని అలాగే పెట్టి కూర్చోండి. మూలాంశం దేవుడు నీతో మాట్లాడిన నీకే మేలు. రెండో రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి వచనం. మనష్షే ఏలునారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలను. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? ఎవరు? మనష్షే. మనష్షే ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు బిడ్డలను ఏలాడు అని అంటే 55 సంవత్సరాలు ఏలాడాడు. అక్కడ రాసుకోండి, పైన ఖాళీ ఉంది, కింద ఖాళీ ఉంది. మీకు అర్థమయ్యే రీతిగా ఎవరైనా క్వశ్చన్ మార్క్ అడిగినా దేవుని వాక్యాన్ని సునాయాసంగా చెప్పాలి మీరు. ఓకే. అతని తల్లి పేరు ఎప్సిబా. అతని తల్లి పేరు అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇజ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు క్రియలు చేయుచూ వచ్చెను. చాలు, న్యాయంగా చూడండి. ఇప్పుడు అతని క్రియలు అంటే చెడ్డ క్రియలు, చెడ్డ పనులు. ఎవరికి? దేవునికి వ్యతిరేకముగా చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థనకు రాలేకపోవడం, బలిపీఠాలు కట్టలేకపోవడం, కీర్తనలు పాడలేకపోవడం, దేవుణ్ణి స్తుతించలేకపోవడం, దేవుని సన్నిధికి ఆలస్యముగా రావడం, నిర్లక్ష్యం చేయడం, దేవునికి ఇవ్వవలసిన తలంతులు దేవునికి ఇవ్వలేకపోవడం, దేవునికి ఇవ్వవలసిన భాగములు దేవునికి ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి, ఇష్టము లేనివి అన్నీ కూడా చేస్తున్నాడు. సో ఇష్టము లేనివి చేస్తున్నాడు కాబట్టి దేవుడికి ఇతనంటే ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు సృష్టించాడు కదండి, దేవుడు బాగు చేశాడు కదండి, దేవుడు పెంచాడు కదండి అంటే, అమ్మా మంచిగా 1 ఎకరం తోటలో మంచి మొక్కలు నాటాను నేను. మంచి మొక్కలు నాటాను, ఫలభరితముగా వచ్చినాయి. ఫలభరితముగా వచ్చిన ఆ మొక్కలు ఏమైనాయి అంటే కొంచెం ఒక్కొక్కటి ఫలాలు కాస్తూ ఉన్నాయి. కాస్తూ ఉన్నదప్పుడు ఈ పక్కనున్న చెట్టుకి ఏమయ్యింది అంటే అగ్గి తగిలి పట్టుకుంది. అగ్గి తగిలి తెలుసా, మాడిపోతూ ఉంటాయి. బతుకుతూనే ఉంటుంది కానీ మాడిపోతాయి, మొత్తం వెలుగులోకి వెళ్ళిపోయి మొత్తం నాశనం అయిపోతుంది. ఇది అలాగే జరిగింది. దాన్ని ఉంచుతానా తీసేస్తానా? దాన్ని తీసేస్తానా ఉంచుతానా? ఎందుకంటే 99 మొక్కలు కూడా పచ్చగా ఉన్నాయి. అందుకనే ఈ 99ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంచుతాడు. దాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. అందుకనే ఇక్కడ చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రా. చెడుతనము జరిగిస్తూ ఉన్నాడు. చెడ్డ క్రియలు ఆయన పనికి ఏదైనా ఆటంకం జరిగిందా అంటే తీసేస్తానన్నాడు. రాత్రికాల సమయంలో మార్కు, లక్ష్మి ఏళ్ళే పని చేశారని నేను అక్కడ ఎందుకు చెప్పానంటే, లాస్ట్ అందరూ పనిచేశారు. బెనర్జీ పనిచేశాడు, ఇక్కడ హరిబాబు, ఇక్కడ సంఘం అంతా కూడా పనిచేశారు. బాగానే ఉంది. అయితే అందరూ పనిచేశారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏంటంటే, నా ప్రియా దేని బిడ్డలారా, లాస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళు సదురుకుని వెళ్ళిపోతున్న టైంలో అని వాళ్ళని జ్ఞాపకం చేశాను అంతే. మేము జ్ఞాపకం లేమా అన్న ఆలోచన వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ అది కాదు జ్ఞాపకం చేసుకునేది. నీ పనికి తగ్గట్టుగా నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాని క్రియలు తగ్గట్టుగా అది కొంచెం జ్ఞాపకం చేసుకుని వర్షపు చినుకులు పడుతున్నాయని జ్ఞాపకం చేసుకున్నాను అంతే తప్ప మిమ్మల్ని మర్చిపోయేటట్లుగా కాదు. కానీ దేవుని వాక్యం చెలవిస్తూ ఉన్నది. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చెడుతనమును జరిగిస్తూ ఉన్నాడు. వీడి ద్వారా రాజ్యమంతా కూడా పాడైపోతూ ఉంది. వినాలి. ఒకడి ద్వారా రాజ్యమంతా కూడా, ఒకడి ద్వారా సంఘమంతా కూడా పాడైపోతూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడైతే ఆ వ్యక్తిని తీసేశాడు, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి చెప్పరా తల్లి? ఏం చేయాలి? ప్రార్థన చేస్తే మారిపోతాడా? దొంగోడి చేతికి ఏమి ఇవ్వాలి? తలలిత్తి మొత్తం దూసుకుంటూ పోతాడు కదా. అదొక ఆలోచన. నా ప్రియా దేని బిడ్డలారా, శక్తివంతమైనది ఏంటి అంటే ప్రార్థనే.
స్తోత్రం చెప్పుదాం. ఏంటది? ప్రార్థనే. నీ జీవితంలో నీ పిల్లలు నీ మాట వినకపోతే ప్రార్థన చేయి. నీ కుటుంబ పరిస్థితులు బాగోకపోతే ప్రార్థన చేయి. నీ రోగం కుదుటిగా పుడకకపోతే ప్రార్థన చేయి. నువ్వు పాస్ అవ్వలేకపోతున్నావని డౌట్గా ఉంటే ప్రార్థన చేయి. నీ పరిస్థితులు మారట్లేదు అని అనుకుంటే ప్రార్థన చేయి. నీ పంట పండట్లేదు అనుకుంటే ప్రార్థన చేయి. నువ్వు ఫలభరితముగా ఉండలేకపోతున్నావంటే ప్రార్థన చేయి. నీ ఆర్థిక పరిస్థితి దిగసారిపోయింది అంటే ప్రార్థన చేయి. ఇంటిలో సమస్యలు చాలా అల్లకొల్లంగా ఉన్నాయి అంటే మోకరించి ప్రార్థన చేయి. దేవునితో మాట్లాడు, దేవుని దర్శించు, దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను తీసివేయడు, నిన్ను పాడు చేసేవాడు కాదు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను లేవనెత్తేవాడు. అందుకనే 10 మందికి సాక్షిగా నిలబడతావని దేవుని మందిరములో దేవుడు నిన్ను నిలబెట్టాడు ఇక్కడ. స్తోత్రం. అలాంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన వారిగా ఉండు. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండు. కృతజ్ఞత లేని వారిగా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందరూ ఒక మాట వినవలసిన మాట ఒకటి ఉంది. ఆ మాట నేను చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా తప్పుపోకూడదు. మీ మాటలు చెవిని పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చాలు చాలు. చిన్న మనం ఏంటంటే మా సంఘంలో మీరే ప్రార్థన చేయండి. ఎవరి చేత ప్రార్థన చేయించుకున్న బ్రదర్ గారు ఏమనుకోకండి. మీకు సరిగిన పర్లేదు కదా. చిన్న మనం ఏంటంటే మా సంఘంలో మీరే ప్రార్థన చేయండి. ఎవరి చేత ప్రార్థన చేయించుకున్న బ్రదర్ గారు ఏమనుకోకండి. ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఎందుకు తెలుసా ఆయన అలాగన్నారు?